పలంనేర్ పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో రాజగోపురం నిర్మాణానికి ఎమ్మెల్యే వెంకటేగౌడ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలంనేర్ పట్టణంలో పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయమని, ఈ దేవాలయానికి ఇంతవరకు రాజగోపురం లేకపోవడం బాధాకరమని, వైకాపా ప్రభుత్వం 1,23,00,000 రూపాయలు, సర్వశ్రేయ నిధి నుండి 98,40,000 రూపాయలు, కాంట్రిబ్యూషన్ ద్వారా 24,60,000 రూపాయలు మంజూరు చేశామని, ఆలయ చైర్మన్ వీరభద్ర రాజగోపురం నిర్మాణానికి ఎంతోగాను కృషి చేసి సాధించుకున్నాడని తెలిపారు. ఈరోజు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో రాజగోపురంకి మా ప్రియతమ శాసనసభ్యులు ఎన్ వెంకటేగౌడ గారు భూమి పూజ చేయడం ఎంతో సంతోషము. గత 100 సంవత్సరాలుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినారు, ఎవరి నుంచి కాలేదు. నేను ప్రతిసారి ఎమ్మెల్యే గారిని కలిసి ఫోన్ ఎత్తుకోమవడం, ఫైల్ ఎత్తుకోమవడం, విసిగిచ్చి ఇచ్చేసి ఆయన అన్న నువ్వు ఎవరికే ఇచ్చేయి, నువ్వు పోయి ఫోన్ చేసి నువ్వు చెప్పు, ఎమ్మెల్యే వాళ్ళు అన్న మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చేసి డిప్యూటీ సీఎం ఆఫీసుకు కానీ అందరికి కానీ నేనే ఫోన్లు చేసి ఎమ్మెల్యే గారు అంతా వెనకండి నన్ను నడిపించి ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆఫీస్ కూడా క్షణాల్లో మనకు ఫైల్ వస్తానే ఇమ్మీడియట్గా అందరూ కానీ మాకు సహకరించినారు. అలాగే సిసి పుల్లయ్య గారు, ఎస్సి పుల్లయ్య గారు, ఆనంద్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు అందరూ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు ఇవన్నీ మాకు చాలా త్వరగా పనులయ్యేదానికి మా ప్రియతమ నాయకుడు వెంకటేగౌడ గారు సహాయ సహకారాలు అద్భుతము. అలాగే మా సుధాకర్ గారు నన్ను ఇక్కడ నియమించి ఆ రోజే ఫస్ట్ నన్ను నిర్మించిన రోజే రాజగోపురం కట్టల్లా నువ్వు చైర్మన్ కావాలా అని మాట తీసుకునే నాకు చెప్పినాడు. ఆయన వాక్కు అలాగే ఫలించింది. ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు మా ప్రియతమ నాయకుడికి వెంకటేగౌడ గారికి సదా ఉండాలని కోరుకుంటూ ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం.
ఎంతో ప్రతిష్ట తెలిసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి గతంలో ఎన్నో సంవత్సరాలుగా కూడా ఎవరు కూడా అభివృద్ధి చేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వంలో దాదాపు 98 లక్షల పైచిలుకు ప్రభుత్వం నుంచి మంజూరు చేసి ఈరోజు ఈ ఆలయ గోపురం కోసం, అదేవిధంగా ఆలయ నిర్మాణ పనుల కోసం మంజూరు చేసి ఈ ఆలయ అభివృద్ధి కోసం తోడ్పడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు పలంనేరు ప్రజల తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కూడా చాలామంది పెద్దలందరూ కూడా ఈ ఆలయంలోకి వచ్చినప్పుడు అందరూ కూడా చెప్పారు, ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం, ఇక్కడ గోపురం కట్టాలని. ఆ తర్వాత కోవిడ్ రావడం కారణంగా ఒక 2-3 సంవత్సరాలు ఏం చేయలేకపోయాం. తర్వాత అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఆలయ నిర్మాణం కోసం, గోపురం కోసం మాకు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. నిధులన్నీ కూడా మంజూరు చేసి బ్యాంక్ అకౌంట్ కూడా జమ చేయడం జరిగింది. టెండర్ కూడా అయిపోయింది. వర్క్ ఈరోజు భూమి పూజ చేయటం చాలా సంతోషంగా, ఇదంతా కూడా భగవంతుడు ఆశీస్సులని మేము నమ్ముతూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.